నమస్కారం అండి. రాజశేఖర్ గారు. నమస్కారం అండి. లైఫ్‌లో మనం బాగుండాలి, హ్యాపీగా ఉండాలంటే ఎక్కువగా డబ్బు మీద కాన్సెప్ట్ అంతా నడుస్తూ ఉంటుంది. ప్రస్తుత సమాజం కూడా అలానే ఉంది. అందుకే అంటారు ధనం మూలం ఇదం జగత్ అని. చాలా మందికి ఉంటుంది సార్. ఒక రిచ్ లైఫ్‌ని గడపాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది కొంతమంది మాత్రమే లీడ్ చేస్తారు. కొంతమంది ధనవంతులు కాకపోవడానికి రీజన్స్ ఏవి ఉంటాయంటారు అసలు? కాన్సెప్ట్ అర్థం కాక అక్కడే మిగిలిపోయిన వాళ్ళకి ఏం చెప్తారు? చాలా ఉంది. ఇక్కడ ధనవంతులు కావాలి అన్న కోరిక అందరికీ ఉంటుంది. మీరు అన్నట్టుగా చాలా అద్భుతమైన క్వశ్చన్. ధనవంతులు కావాలన్న కోరిక అందరికీ ఉంటుంది. కానీ ఎందుకని కొందరే ధనవంతులు అవుతారు? దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, స్వర్గం మీద ఆశ అందరికీ ఉంటుంది, కానీ చావంటే ప్రతివాడికి భయమే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ప్రతిదీ కూడా ఇవాళ మన లైఫ్లో మనం ఏది కావాలనుకున్నా ప్రతిదానికి ఒక ధర ఉంటుంది. ధర చెల్లించడానికి సిద్ధపడాలి. ఆ ధర చెల్లించడానికి సిద్ధపడ్డప్పుడు ఆ ధర అనేది ఏంటంటే, దాన్ని జనరల్గా ధర అనగానే చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకునేది డబ్బు అని. వెన్ ఐ సే ధర, నేను ఎప్పుడు ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద నేను ధర అన్న పదాన్ని వాడినా దానికి మీనింగ్ 3: సమయము, శ్రమ, దెన్ డబ్బు. సమయం, శ్రమ, దెన్ డబ్బు అనమాట. డైరెక్ట్గా డబ్బు కాదు. డబ్బు అనేది ఎప్పుడు కూడా లాస్ట్ ఫ్యాక్టర్. సమయం, శ్రమ చెల్లించకుండా మీరు డబ్బు చెల్లిస్తానంటే కుదరదు. ఒక విద్యార్థి, ఒక వ్యక్తి మంచి ఇంజనీర్ కావాలి అంటే వాళ్ళ నాన్నగారు 20 లక్షలు 30 లక్షలు ఫీజు కట్టినంత మాత్రాన వాడు ఇంజనీర్ అయిపోడు. వాడు ఇంజనీరింగ్ కావాల్సిన శ్రమ పెట్టాలి, దానికి కావాల్సిన సమయం కేటాయించాలి. ఆ తర్వాత డబ్బు ఉపయోగపడుతుందేమో. అలాగే ఇప్పుడు ధనవంతులు అవ్వాలి అనేది కనుక మన ఆబ్జెక్టివ్ అయితే, ఆ ధనవంతులు అవ్వటానికి వాళ్ళకి కావాల్సిన ధర చెల్లించడానికి సిద్ధపడాలి. ఈ ధర చెల్లించడానికి సిద్ధపడటంలో కొన్ని వదులుకోవడం కూడా ధర చెల్లించడం. అంటే కొన్ని ఉండకూడని లక్షణాలు. అంటే ఎందుకని ఏవి ఉండటం వల్ల వీళ్ళు ధనవంతులు కాలేకపోతారు. అంటే ఏది ఉండటం వల్ల ధనవంతులు అవుతారనే ఎపిసోడ్ ఒకటి ఆల్రెడీ వేరే చేసి ఉంటాం, ఇంకా మందిగా చేస్తాం. కానీ ఇవాళ ఈ ఎపిసోడ్ మటుకు నేనేం చెప్తున్నా అంటే, ఏది ఉండకూడదు. ధనవంతులు అవ్వాలంటే ఇది కంపల్సరీ ఉండకూడదు. మ్యాజిక్ ఏంటంటే, కొత్తది మనం తెచ్చుకోవడం కంటే ఉన్నది ఉందో లేదో చెక్ చేసుకుని బయట తీసేయడం కొంత ఈజీ. సో దిస్ కెన్ బి ఏ ప్రైమరీ స్టెప్ అనమాట. ఫర్ అవర్ ఆడియన్స్ కానీ ఎవరికైనా ఇది ఒక ప్రైమరీ స్టెప్ కింద అవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డబ్బు సంపాదించాలి, ధనవంతులు అవ్వాలి, లేదా లక్షాధికారులు అవ్వాలి, లేదా కోటీశ్వరులు అవ్వాలి అనగానే ఫస్ట్ వచ్చే ఫీలింగ్, అమ్మో మనకంత సీన్ లేదు, నా వల్ల కాదు, ఎక్కడ అవుతారు, నేను చదివిన చదువు ఏంటి, నేను ఉన్న ఊరు ఏంటి, మా పేరెంట్స్ ఏంటి, నేను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నేను ధనవంతుడా అవుట్. అంటే ఇక్కడ యుద్ధం మొదలు పెట్టక ముందే అస్త్ర సన్యాసం అనమాట. ఇది ఈ అస్త్ర సన్యాసం చేసేయడం అనమాట. నేను యుద్ధం మొదలు పెట్టలేదు, ఇంకా నేను గెలవలేను. అంటే ఇప్పుడు బిగినింగ్ ఈజ్ హాఫ్ విన్నింగ్ అంటారు. అంటే బిగిన్ అసలు చేస్తే గెలవడం, ఓటమి 50-50 ఛాన్సెస్. అసలు బిగినే చేయకపోతే 100% ఓటమి ఛాన్సెస్, గెలుపు ఛాన్సే ఉండదన్నమాట. అసలు పోరాటమే మొదలు పెట్టలేదు, ఓడిపోయినట్టు లెక్క. కానీ పోరాటం మొదలు పెడితే గెలుస్తావా ఓడతావా అనేది 50-50 ఛాన్సెస్ ఉంటుంది. అంటే మొదటి అడుగుతో మనం 50% ఛాన్సెస్ మనం డెవలప్ చేసుకోగలుగుతాం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, జనరల్గా వీళ్ళంతా కూడా అసలు మొదలు పెట్టరు. నా వల్ల కాదు, దానికి ఉండాలండి. వాడు ఏదన్నా నీతి సూత్రాలు కానీ ఏ ఫిలాసఫీలు ఏమన్నా మాట్లాడి ఆంటోళ్ళు బాటం లైన్ ఏంటంటే నా వల్ల కాదు. ఈ నా వల్ల కాదు అన్న లక్షణం ఉన్నంతసేపు అవతల వాళ్ళని చూసి మన ఈర్ష్య అసూయలు పొందటం తప్పితే మనకంటూ మనం ధనవంతులు అవడం అనేది జరగని పని. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా వల్ల కాదనే వర్డ్ని మన డిక్షనరీలోంచి తీసివేయగలగాలి. ఎలా ఏమిటి అనేది మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఉండకూడని లక్షణాల గురించి మాట్లాడుకుందాం. సో సెకండ్ అండ్ ఫార్మోస్ట్ ఉండకూడని లక్షణం ఏంటంటే మ్యాజిక్ చాలా తమాషా. ఇది అసలు ధనవంతులు అవ్వాలని నిర్ణయించుకోరు. అవును, ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. మనం ధనవంతులు అవ్వాలన్న సంగతి మనం డిసైడ్ అవ్వాలి. మనం ధనవంతులు అవ్వాలని బ్లైండ్గా వెళ్ళిపోతుంటారు. మనం అలా అంటే సర్వైవల్కి ఉంటే చాలు, మనకి ఎందుకండి ధనవంతులు అవ్వటం. ఇక దానికి కారణాలు ఏమైనా చెప్పనియండి, కానీ ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, దీస్ ఆర్ ది పీపుల్ హు నెవర్ డిసైడ్ దట్ దే వాంట్ టు బి రిచ్. అసలు మేము ధనవంతులు అవ్వాలన్న నిర్ణయమే వాళ్ళు తీసుకోరు. ఇక నిర్ణయమే తీసుకోలేనప్పుడు అమలుపరిచేది ఎప్పుడు, అమలుపరచినప్పుడు అది ఫలితాలు వచ్చేది ఎప్పుడు, వాళ్ళు ధనవంతులు అయ్యేది ఎప్పుడు. సో దిస్ ఈజ్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ముందు అసలు ధనవంతులు అవ్వాలన్న సంగతి మీరు క్లియర్గా ఉన్నారా, నిర్ణయించుకున్నారా? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, ధనవంతులు అవ్వలేకపోవడానికి కారణాలు. అవ్వలేకపోవడం అనేది ఎప్పుడు వస్తుందంటే, ముందు అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత వస్తుంది.
అసలు ముందు నిర్ణయించుకున్నారనేది బేసిక్ ఫండమెంటల్గా ముందు మీరు నిర్ణయించుకుంటే ఆ నిర్ణయించుకున్న దాన్ని సాధించలేకపోతే అది సక్సెస్ ఫెయిల్యూరో క్వశ్చన్. అసలు మనం ముందు నిర్ణయం తీసుకోలేదు. నాకు వద్దండి, భగవంతుడి దయ వల్ల నడుస్తుంది, 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి చాలు, అంతే, అక్కడితోనే. అంటే ఈ జర్నీ ఎలా ఉంటుంది, వీళ్ళ జర్నీ ఎలా ఉంటుందంటే పుట్టినప్పుడు 1 ఏళ్ళు నోట్లోకి వెళ్ళింది, తర్వాత 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి చాలన్నమాట. అంటే ఈ 5 ఏళ్ళలోనే ప్రపంచం. ఈ తమ్ము నుంచి 4 ఫింగర్స్కి వెళ్తారు అంతే. చిన్నప్పుడు నోట్లో వేసుకుంటారు, తమ్ము నోట్లో వేసుకుంటారు, తర్వాత 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తారండి చాలండి అంటారు అనమాట. 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తే చాలు ఇంకా వీళ్ళకి లైఫ్. సో వెన్ యూ ఆర్ నాట్ కమిటెడ్ అండ్ వీ ఆర్ నాట్ డిసైడెడ్ టు బి రిచ్, there is no question, not even God can make you rich. Yes. Right? Third and most important factor which is stopping you from becoming rich. రేపటి చేద్దాం. దీనికి ఏంటంటే సార్, ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు, మీరు వినండి జాగ్రత్త. ధనవంతులు అవ్వాలంటే స్ట్రాటజీ ఉండాలి, ప్లాన్ ఉండాలి, ఒక యాక్టివిటీ ఉండాలి. ఈ ప్లానింగ్ స్ట్రాటజీ చేయాలంటే మనం అడ్డదిడ్డం కాదు, అంటే మన లైఫ్ మొత్తాన్ని మార్చేసే విషయం కదా, కాబట్టి ఏంటంటే మనం జాగ్రత్తగా ఆలోచించి పెద్దలను అడిగి ఒక మంచి రోజు చూసుకుని మంచి డైరీ తీసుకొచ్చి మంచి పెన్ను పట్టుకొచ్చి దాంట్లో స్ట్రాటజీ రాయాలి. ఇది సోమవారం నుంచి అయితే సోమవారం మంచి రోజు అంట. లేదంటారా, ఇప్పుడు డిసెంబర్ కదా, ఎట్లాగే 1 జనవరి న్యూ ఇయర్ నుంచి సంక్రాంతి మంచి రోజు అని ఎప్పటికప్పుడు విషయాన్ని రేపటి మీద వాయిదా, ఎప్పటికప్పుడు విషయాన్ని ఏదో కారణం చేత వాయిదా. సో వీళ్ళు యాక్షన్ తీసుకుంటే కదా రిజల్ట్ వచ్చేది. వీళ్ళు యాక్షన్ తీసుకోవడానికే పోస్ట్పోన్మెంట్ అయిపోతుంది. రేపటి నుంచి చేద్దాం, ఎల్లుండి చేద్దాం, అప్పటి నుంచి చేద్దాం, ఇప్పటి నుంచి చేద్దాం. సో దే నెవర్ స్టార్ట్ ద జర్నీ ఎట్ ఆల్. బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్. అసలు మీరు ప్రయాణం మొదలు పెడితే సగం అయిపోయినట్టే, మిగతా సగంతో వెళ్ళిపోవచ్చు. కానీ అసలు బిగినింగే మొదలు పెట్టరండి. వాయిదా. ఇవాళ రోజున యంగ్స్టర్స్ని చూస్తే వాడు పోయి గుడ్లు తీసుకురారా అంటే కూడా కాసేపు ఆగి తెస్తాలే, అరే మోటార్ ఆన్ చేయరండి కాసేపు ఆగి వేయచ్చులే. ఇంత చిన్న విషయాలు కూడా పోస్ట్పోన్మెంట్. ఈ వాయిదా తత్వం వేసినప్పుడు ఏమవుతుందంటే, అసలు నన్ను అడిగితే ఈ వాయిదా వేయటము లేదా పంక్చువాలిటీ లేకపోవడం, ఏ పని ఎప్పటికప్పుడు చేయకపోవడం అనే దాని మీద కనీసం మనకి ఒక 2 గంటలు సెషన్ తీసుకోవచ్చు, 2 అవర్స్ సెషన్ తీసుకోవచ్చు. అసలు ఓన్లీ ఒక్క టాపిక్, ఇంకెక్కడ ఓన్లీ టైం మేనేజ్మెంట్, వాయిదా తత్వం అనే టైం మేనేజ్మెంట్ మొత్తం కూడా కాదు, ఓన్లీ ప్రొక్రాస్టినేషన్ అనే దాన్నే ఓ 2 అవర్స్ చేయొచ్చు. ఆ 2 అవర్స్ ప్రొక్రాస్టినేషన్ అనే ఎపిసోడ్ని నేను ఇప్పుడు ప్రస్తుతానికి, అంటే ఈ వాయిదా తత్వం అనే టాపిక్ మీద 2 గంటలు చేసే ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతాన్ని నేను వాయిదా వేస్తున్నాను. సో ఈ వాయిదా తత్వం మీద, వాయిదా అయిపోయిన తర్వాత వాయిదా తత్వం మీద మాట్లాడదాం మరో ఎపిసోడ్లో, బికాజ్ ఇట్ టేక్స్ కంప్లీట్ 1 minute. ఓకే. సో ద నెక్స్ట్ పాయింట్ ఈజ్, ఇందాక నుంచి నేను చెప్పినట్టుగా ధర చెల్లించడం. సమయం కానీ, శ్రమ కానీ, డబ్బు కానీ, ఈ ధర చెల్లించడానికి మనం సిద్ధపడం. ఫ్రీ, ప్రతిదీ ఫ్రీగా కావాలి. ఎస్పెషల్లీ ఇవాళ రేపు నౌడేస్ ఈ యాక్చువల్గా అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి, బట్ ఈ గవర్నమెంట్ కానీ పాలసీస్ కానీ ఏదైతే ఫ్రీ ఎడ్యుకేషన్ లేదా ఫ్రీ విషయాలు ఏవైతే ఇస్తున్నాయో, అసలు ఈ ఫ్రీ ఎడ్యుకేషన్, ఈ ఫ్రీ విషయాలు ఇస్తూ ఒక దేశమే నామరూపాలు లేకుండా నాశనం అయిపోయింది. మన ఈ మధ్య వాట్సాప్లో కూడా, ఫేస్బుక్లో కూడా, మన సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఒక దేశమే నాశనం అయిపోయింది ఫ్రీగా ఇవ్వటం వల్ల. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ ఫ్రీగా ఇవ్వటం అనే దానివల్ల ఏం చేస్తారు, ప్రతివాడు కూడా నాకెందుకు ఇవ్వడు, ఎందుకు ఇవ్వాలి? యాక్చువల్లీ నోబడి ఓస్ అస్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో మనకి ఈవెన్ తల్లిదండ్రులు కూడా మనకు బాకీ లేరు. అవును, గట్టిగా మాట్లాడితే మనమే వాళ్ళకి బాకీ. కానీ ఈ యంగ్స్టర్స్లో కానీ జనాల్లో కానీ ఎందుకు ఇవ్వరండి? ఓటేషంగా అయితే లేకపోతే ఎందుకు ఎవడు కనమన్నాడు, నీకు ఆ ఫెసిలిటీస్ కొనిపెట్టలేదు, నాకు బండి కొనిపెట్టలేకపోతే నువ్వు ఎందుకు కన్నావు, ఆ చేతకానుడు ఎందుకు కన్నావు అంటుంటారు పేరెంట్స్ని. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్. ప్రతిదానికి ఒక ధర ఉంటుంది. ధనవంతుడు అవ్వాలంటే నాట్ జస్ట్ లైక్ దట్. మనం ఏం చేస్తామంటే, ధనవంతుడు వచ్చి ఒక కార్లో 5 స్టార్ హోటల్లో తిరుగుతూ, కార్లో ఫ్లైట్లో తిరుగుతూ, లక్షల కోట్లు టర్న్ ఓవర్ చూస్తూ, అది చేస్తున్న ఈ బయట నుంచి చూస్తామే కానీ, ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, హంసను కనుక ఎప్పుడైనా హంసను కానీ బాతుని కానీ, హంస దాకా వద్దులే కానీ బాతుని చూద్దాం. హంస దాకా మళ్ళీ మాకు హంసలు కనపడమండి అంటారు ఆడియన్స్.
అంటే బాతులు అయితే ఎక్కడ ఏ ఊళ్ళైనా కనపడతాయి కానీ బాతు నీళ్ళ మీద అలా తేలుతుంటుంది. తేలుతుంటుంది. బా మనకి తేలితే వెళ్తుంది అసలు రిలాక్స్డ్గా తేలితే వెళ్తుంది అనుకుంటాం. కానీ ఒక్కసారి వాటర్ సర్ఫేస్ కిందకి వెళ్ళి చూస్తే అక్కడ తెలుస్తుంది కాళ్ళు ఎలా కొడుతుంది. అది బాతు కాళ్ళు టక 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 టక్ కొడుతుంది, అతి వేగంగా కొడుతుంటుంది అక్కడ. అంటే అత్యంత శ్రమగా కొడుతూ ఉంటుంది. పైకి మటుకు చూసేవాడికి అది రిలాక్స్డ్గా అలా తేలుతూ వెళ్తుంది అనిపిస్తుంది అనమాట. సో ఈ ధనవంతుల యొక్క లైఫ్ స్టైల్ కూడా వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఏముందిరా పొద్దున్నే లేస్తాడు, స్టార్ హోటల్స్లో తిరుగుతాడు, ఫ్లైట్స్లో తిరుగుతాడు, అక్కడ తిరుగుతాడు, ఇక్కడ తిరుగుతాడు, 100 మంది పనులకు పని చెప్పేస్తాడు, ఆ ట్వీట్ అనిపిస్తుంది. కానీ వాడు వెనకాల ఎంత శ్రమ పడుతున్నాడు, ఎంత ధర చెల్లిస్తున్నాడు అనేది తెలియదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే సార్, ఇక్కడ ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా, ఏ బిజినెస్ మ్యాన్ అయినా, ఏ గొప్ప స్టేటస్లో ఉన్న వ్యక్తి అయినా ఒక డబ్బు సంపాదించడం అనేది, లెటర్సే అంబానీ లాంటి వాళ్ళు కానీ, టాటాస్ లాంటి వాళ్ళు కానీ, బిర్లాస్ లాంటి వాళ్ళు కానీ, నిజంగా వాళ్ళ కోసం వాళ్ళు డబ్బు సంపాదించడం అనే చర్య ఎప్పుడు దాటేసి ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళు కూర్చున్న 7 తరాలు 10 తరాలు తరగనంత ఆస్తి మనం అనుకుంటుంటాం. అయినా చేస్తుంటాడు. ఎందుకు పొద్దున్నే లేస్తాడు ముఖేష్ అంబానీ, పొద్దున్న 6ంటికి లేస్తాంట, 5ంటికి లేస్తాంట, టాటా అట్లాగే లేస్తాంట, మోడీ అట్లాగే లేస్తాంట. వీళ్ళు ఎందుకు లేస్తారు ఇంత వద్దుగా? మనం ఏమీ లేకపోతేనే 10 గంటల దాకా పడుకుంటాం. అన్నుంటే అసలు తెల్లాదాకా లేవు. అలాంటిది వీళ్ళు పొద్దున్న 5 గంటలకు 6 గంటలకు లేచి ఫిజికల్ ఫిట్నెస్ కోసం పని చేసుకోవడం, ఫిజికల్ ఫిట్గా ఉండడం, మళ్ళీ పొద్దున్నే బిజినెస్కి వెళ్ళిపోవడం, ఎక్కడికి వెళ్తాం అక్కడికి. ద పాయింట్ దే ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ ఈస్ దే స్టాప్డ్ లివింగ్ ఫర్ దెమ్సెల్వ్స్ లాంగ్ బ్యాక్. వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ కోసం బతకడం అనేది, వాళ్ళు సంపాదించడం అనేది ఆపేసి చాలా కాలం ఏంటిది. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఒకటి ఏంటంటే, నా బిజినెస్, నా సంస్థలో 1000 మంది కార్మికులు పనిచేస్తున్నారు, లేదా 1000 మంది పనిచేస్తారు అంటే 1000 కుటుంబాలు నా మీదే ఆధారపడుతున్నాయి. సో ఆ 1000 కుటుంబాలు ఈ నెల కరెక్ట్గా జీతం తీసుకుని వాళ్ళ కుటుంబంలో నెల రోజుల పాటు వాళ్ళు సుఖంగా ఉండాలి అంటే నేను పని చేయాలి, నేను ఈ నిర్ణయం తీసుకోవాలి, నేను ఈ మీటింగ్కి వెళ్ళాలి, నేను ఇక్కడ డెసిషన్ తీసుకోవాలి, ఇక్కడ క్లయింట్తో మాట్లాడాలి, ఇక్కడ బిజినెస్ డీల్ సెట్ చేయాలి. చేస్తేనే ఆ 1000 కుటుంబాలు ఉంటాయి. అంటే 1000 కుటుంబాల కోసం బతకడం అనేది మొదలుపెట్టి ఉంటారు వాళ్ళు. సో దే ఆర్ పేయింగ్ ద ప్రైస్. ఆ శ్రమ చెల్లించడం అనేది, ధర చెల్లించడం అనేది అర్థం కాదు. ఇది అర్థమైన రోజున విత్ ఇన్ నో టైమ్ యూ ఆర్ ఆల్సో కెన్ బి రిచ్ అనమాట. సో ఏది ఉచితంగా రాదండి. ఉచితంగా వస్తుందని ఆశించినంతసేపు డబ్బు కూడా ఉచితంగా రాదు. సో ఉచితంగా రాదన్న సంగతి తెలిసినప్పుడు దానికి తగిన ధర చెల్లించడానికి సిద్ధపడాలి మీరు. ఓకే. అండ్ ద లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇవాళ రోజున జనాలందరికీ బాగా అవగాహన లోపమైన విషయం టైం స్పేస్. టైం స్పేస్ అంటే ఏంటంటే, ఒక మనిషి శ్రమ పడుతూ వెళ్తే సంవత్సరాలు ఎంత సంపాదించగలడు, 5 సంవత్సరాలు ఎంత సంపాదించగలడు, 10 సంవత్సరాలు ఎంత సంపాదించగలడు అనే దాని గురించి అవగాహన లేకపోవడం. అంటే ఒక మనిషి ఓవర్ ఎస్టిమేట్ 1 ఇయర్లో సాధించగలిగిన దాన్ని ఓవర్ ఎస్టిమేట్ చేస్తాడు, 10 ఇయర్స్లో సాధించగలిగిన దాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తాడు. ఒక మహానుభావుడు చెప్పారనమాట. అండ్ గోల్ పెట్టండి అంటే 1 ఇయర్ ₹1,00,00,000, 10 ఇయర్స్ 10 crores. ఇలా ఉంటుంది అన్నమాట వీళ్ళ గోల్ పెట్టుకునే లెక్క. కానీ ఇక్కడ పాయింట్ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, 1 ఇయర్లో ₹1,00,00,000 అనేది ఓవర్ ఎస్టిమేషన్, 10 ఇయర్స్లో 10 crores అనేది అండర్ ఎస్టిమేషన్. ప్రతి మనిషి కూడా గ్రాస్గా చేసి గోల్ పెట్టుకునే ప్రతి వాళ్ళు చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే, 1 ఇయర్లో దాన్ని ఓవర్ ఎస్టిమేట్ చేస్తారు, 10 ఇయర్లో దాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. 2 రాంగ్ క్యాలిక్యులేషన్స్ అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ 1 ఇయర్లో మనిషి 1 crore రూపీస్ సంపాదించాలి అంటే అసలు ఈ గ్రౌండ్ ప్రిపరేషన్కి ఆ సంవత్సరం సరిపోదు. అవును. మీరు ఎక్కడున్నారనే దాన్ని బట్టి లెక్క చూసుకుంటే 1 ఇయర్ పాటు అనేది గ్రౌండ్ ప్రిపరేషన్కి సరిపోదు. అసలు ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి, ఒక ప్లాట్ఫామ్ ప్రిపేర్ చేయాలి, దాని మీద మన యాక్టివిటీ బిల్డప్ చేయాలి, యాక్టివిటీస్ బిల్డప్ చేసిన దాని మీద బ్రాండ్ బిల్డప్ చేయాలి, బ్రాండ్ బిల్డప్ చేసిన తర్వాత దాని బ్రాండ్ని మార్కెట్లో తీసుకెళ్ళాలి, మార్కెటింగ్ అవ్వాలి, సేల్స్ అవ్వాలి, మనీ టర్న్ ఓవర్ రావాలి, క్యాష్ ఫ్లో బ్యాక్ వచ్చిన తర్వాత అప్పుడు అది నీకు ₹1,00,00,000 మిగిలాలి. అసలు నువ్వు స్టార్ట్ చేస్తున్న యాక్టివిటీ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి కనీసం 2-3 years పట్టేస్తుంది, డిపెండింగ్ అపాన్ యువర్ ప్రోడక్ట్ అండ్ డిపెండింగ్ అపాన్ యువర్ స్పీడ్. అసలు ఎక్కడ ఇనీషియల్గా స్టార్ట్ చేస్తున్నాను నేను. సో అక్కడ ఏమైపోయింది, 1 ఇయర్లో 1 crore అనేది చాలా ఓవర్ ఎస్టిమేట్ అయిపోయింది. అలా 2-3 yearsలో 1 crore చేయగలిగిన వ్యక్తి ఈ స్పిన్నింగ్ లోపల, ఈ మూమెంటం లోపల, దిస్ ఇస్ కాల్డ్ మ్యాజిక్ ఆఫ్ మూమెంటం. ఈ మ్యాజిక్ ఆఫ్ మూమెంటం లోపల ఏమైపోతుందంటే, 10 సంవత్సరాలు యాక్చువల్గా ఈమె గో టు 40 or 50 crores. అవును. కానీ అక్కడ ఏం చేస్తాడు, 10 కోట్లు లెక్కేసుకుంటాడు. ఇక్కడ అసలు రాదు, ఇక్కడ 1 crore లెక్కేసుకుంటాడు. ఈ 1 crore లెక్కేసుకున్న తర్వాత ఏమైందంటే, ఈ సంవత్సరం అయిపోతుంది, ₹1,00,00,000 కాదు కదా, ₹10 కూడా వచ్చి ఉండవు. హీ గెట్స్ టోటల్లీ డిసప్పాయింటెడ్.
ఈ సమయం పట్ల ఈ అవగాహన లేకపోవడం వల్ల, లేదా ఇంకోటి ఎవరినో చూసి, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పానంటే, కొత్తగా వస్తున్న ఎవరైనా ఉన్నారనుకోండి, నాకు లాంటి వాళ్ళని చూసి, బా రోజుకైనా ₹1,00,000 ఛార్జ్ చేస్తారంట అనగానే వీళ్ళు లెక్కేసుకున్నాం, రోజు ₹1,00,000 అంటే 30 రోజులు 30 లక్షలు, లేదా 20 రోజులు తీసుకున్నా కానీ 20 లక్షలు, 20 లక్షలు ఇంటూ సంవత్సరానికి 12, 2,40,00,000, పై 40 లక్షల ఖర్చులు తీసి 2 కోట్లు ఈజీగా. అంటే ఈ ప్రొఫెషన్లో ఇంత డబ్బు ఉందన్నమాట, ఈ ప్రొఫెషన్లో ఇంత డబ్బు ఉందన్నమాట అని వస్తారే కానీ వీడి ₹1,00,000 సంపాదించాడంటే వెనకాల 20 సంవత్సరాల పాటు కృషి ఎంత కృషి ఉంటుంది, ఎన్ని రాత్రులు నేను నిద్ర మేలుకొని ఉంటాడు, ఎన్ని బిడ్డేట ఇందాక చెప్పారు చూసారా, బాత్ ఎగ్జాంపుల్ కరెక్ట్. కింద కొడతా ఉంటది కదా, పని చూసేవాడు కాదు, అది అర్థం కాదు. ఇది మీరు చెప్పింది కూడా అలాంటిదే. ఇప్పుడు ఈ 20 సంవత్సరాల తర్వాత ₹1,00,000 ఛార్జ్ చేస్తున్న వ్యక్తి ఈ రోజు కూడా రాత్రి 12 గంటల దాకా ఉండి స్టడీ చేస్తాడన్న సంగతి వాడికి తెలియదు. ఆడేమనుకుంటాడు, ఏముంది ₹1,00,000 వచ్చేస్తాయి, ఇంకేది మనం కొంచెం వచ్చేస్తున్నాడు. అలా పాపం చాలామంది వచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. థ్యాంక్స్ టు పీపుల్ హూ ఆర్ మోటివేటింగ్ దెమ్ టు డూ సో. సో వాళ్ళ గురించి మనకు అవసరం లేదు కానీ, బట్ ఇక్కడ పాయింట్ అయితే మనం చెప్పుకోబోయేది ఏంటంటే, ఈ సమయం పట్ల అవగాహన లేకపోవడం వల్ల కూడా దీస్ ఆర్ ద 5 క్వాలిటీస్ విచ్ ఆర్ నాట్ సపోజ్ టు బి దేర్ ఫర్ ఏ పర్సన్ హూ వాంట్ టు బి రిచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అక్కడ వరకు ఓకే. ఈ రెండుకి క్లాస్ ప్లాన్ చేస్తున్నారని విన్నాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, మనకి ప్రతి గ్యాడ్జెట్కి కూడా మనం కొనుక్కున్నటువంటి ప్రతి టూల్, ప్రతి గ్యాడ్జెట్ ఏదైతే మన సౌకర్యార్థం, లెట్ ఇట్ బి మొబైల్, అది మన సౌకర్యార్థం మనం వాడుకుంటాం, లేదా టీవీ అంటే మనిషి యొక్క కనిపెట్టిన సాధనాలన్నింటిలో కూడా, అన్ని సాధనాలకి కూడా 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అది మన సౌకర్యార్థం కనిపెట్టబడుతుంది, రెండోది ఏంటంటే దాన్ని సరిగ్గా వాడుకోవడం రాకపోతే మనకు హాని కూడా చేస్తుంది. ఈ 2 లక్షణాలు ప్రతి సాధనంలో ఉంటాయి. అయితే ఈ 2 లక్షణాలని మనం కంట్రోల్గా చేసుకోవాలి అంటే దాని గురించి మనకు అవగాహన రావాలి. అవగాహన రావడం గురించి మాత్రమే ఈ ప్యాకింగ్ బాక్స్లో అన్నింటిలో కూడా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనేది పెడతారు ప్రతి దానికి కూడా. సో దట్ దాంట్లో ఏమంటే డూస్ ఉంటాయి, డోంట్స్ ఉంటాయి, ట్రబుల్ షూట్స్ ఉంటాయి. ఈ 3 కేటగిరీస్ నాలెడ్జ్ ఉండడం వల్ల ఆ గ్యాడ్జెట్ మనం ఎక్కువ కాలం బెటర్గా యూజ్ చేసుకోగలుగుతాం. అయితే మనిషి కనిపెట్టిన అన్ని సాధనాల్లోకెల్లా అతి ముఖ్యమైనది డబ్బు. అవును, మిగతా అయినా లేకపోయినా కానీ కొద్దిగా అటు ఇటుగా నడుస్తుంది, కానీ డబ్బు లేకపోతే జీవితం నడవట్లేదు. ఇప్పుడు జీవితంలో మన శరీరంలో రక్త ప్రసరణ ఎలా అవసరమో జీవితంలో డబ్బు ప్రసరణ కూడా అలా అవసరం అయిపోయింది. సో ఈ డబ్బు ప్రసరణ అవుతున్నప్పుడు ఈ డబ్బు అనే గ్యాడ్జెట్ యొక్క మాన్యువల్ ఏది, ఎక్కడ ఇవ్వబడింది? ఎంతసేపు తండ్రి కొడుకు డబ్బులు ఇస్తాడే కానీ డబ్బుని హ్యాండిల్ చేసి మాన్యువల్ ఇవ్వలేడు. ఎందుకు ఇవ్వలేడు అంటే తనకు కూడా తెలియదు. సో ఈ మాన్యువల్ అనేది డెఫినెట్గా ఉంది. అసలు ఇలాంటి మాన్యువల్ ఉందా అంటే ఉంది, ఎక్కడో కదా, మన భారతీయ సంస్కృతిలోనే ఉంది. మన పూర్వీకులు వాళ్ళ యొక్క విధానంలో దాన్ని చెప్పడం జరిగింది, పరిచయం చేయడం జరిగింది. దాన్ని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఈ రోజున పిల్లలకు అర్థమయ్యే విధంగా, ఈ రోజున వ్యక్తులకు అర్థమయ్యే విధంగా దాన్ని ఆ లాంగ్వేజ్ కానీ ఆ యొక్క కాన్సెప్ట్ని కానీ కొంచెం మాడిఫై చేసి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఆఫ్ మనీ మాన్యువల్ అనేది న్యూ ఇయర్ గిఫ్ట్ కింద 27th డిసెంబర్ రోజున ఆన్లైన్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేసాము. అయితే దానికి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్లో ఎవరైతే ఈ నెంబర్కి రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి సీట్లు ఉంటాయి, మిగతా వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.